సో హలో గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీలో చాలా మందికి అయితే నేను తెలియకపోయి ఉండొచ్చు. సో నా పేరు వచ్చేసి ప్రేమ్నాథ్. ఐఎమ్ స్టూడెంట్ అండ్ డిజిటల్ ఎంటర్ప్రినర్. సో నేనైతే ఆల్రెడీ 10 lakhs ప్లస్ ఇన్కమ్ అయితే క్రియేట్ చేశాను, అది కూడా నా మొబైల్ యూస్ చేస్తూ. సో ఒకవేళ మీరు అట్లాంటి ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే షేర్ చేస్తాను. అండ్ చాలా మందికి ఉన్న డౌట్స్ను కూడా నేనైతే ఇక్కడైతే క్లియర్ చేస్తాను. ఫస్ట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే, ఆన్లైన్ నుంచి నిజంగా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతామా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే 100% ఎస్ అండి. ఆన్లైన్లో మీరు ఇన్కమ్ జనరేట్ చేయాలంటే గనక మీకు కావాల్సిన స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్ సంబంధించిన డిజిటల్ స్కిల్స్ అయి ఉండాలి. సో ఈ ఆన్లైన్ సంబంధించిన స్కిల్స్ ఏవై ఉంటాయని మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే గూగుల్కి వెళ్ళి టాప్ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ ఇన్ 2024 అని కొట్టండి. దానిలో ఖచ్చితంగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మనము ఆన్లైన్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్కిల్స్ ని జస్ట్ మనం నేర్చుకుంటే కూడా ఇన్కమ్ మనం జనరేట్ చేయలేం. ఆ స్కిల్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏదన్నా మనం వర్క్ నేర్చుకుంటే ఏంటంటే, దాన్ని ఇంప్లిమెంట్ ఏంటంటే మన ప్రాసెస్ లో దాన్ని అప్లై చేయాలి. అప్లై చేస్తేనే మనకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఆన్లైన్ నుంచి 100% ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. మనము రైట్ డిజిటల్ స్కిల్ నేర్చుకొని దాన్ని కరెక్ట్ గా అప్లై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, సో ఆన్లైన్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే బేసిక్ గా ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఒక పర్సన్ కి ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలంటే కనుక, ఫస్ట్ థింగ్ ఒక మొబైల్ ఫోన్ ఉండాలి. సెకండ్ థింగ్ డేటా కనెక్షన్ ఉండాలి. సో ఈ రెండు ఉంటే చాలు, మీరు ఆన్లైన్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఓకే, థర్డ్ థింగ్, ఏ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే తక్కువ టైంలో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకైనా లేకపోతే నాకైనా ఎవరికైనా ఏంటంటే తక్కువ టైంలో ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తక్కువ టైంలో ఎనఫ్ ఇన్కమ్ వచ్చే పాయింట్ ఏదన్నా ఉందనుకుంటే కనుక దట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటి? బేసిక్గా నేను 10 lakhs చేశానని చెప్పాను. సో ఈ 10 lakhs ఎట్లా అర్న్ చేశాను అంటే కనుక, ఫస్ట్ థింగ్ నేను ఎన్రోల్ అయిన ప్లాట్ఫామ్ వచ్చేసి బిజ్గురుకుల్. ఓకే, సో ఈ బిజ్గురుకుల్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఆన్లైన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. సో ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అంటే కనుక బ్రదర్ ఏముంటాయి దీంట్లో అని అనుకోవచ్చు మీరు. సో ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, బేసిక్గా ఈ బైజూస్ కానీ యూడెమీ కానీ వీటిల్లో ఏంటంటే కోర్సెస్ ఉంటాయి కదా. సో ఇట్లా బిజ్గురుకుల్లో కూడా కొన్ని డిజిటల్ కోర్సెస్ ఉంటాయి. అంటే డిజిటల్ కోర్సెస్ అంటే మనము ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకొని అక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో అది డిజిటల్ స్కిల్స్ అంటే, డిజిటల్ కోర్సెస్ అంటే. సో అట్లాంటి కోర్సెస్ని బిజ్గురుకుల్లో డిజైన్ చేసి వెబ్సైట్లో పెట్టుంటారు అనమాట. ఆ స్కిల్స్ని యూజ్ చేసి మనము ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తాం. ఈవెన్ నేను కూడా అట్లా ఇన్కమ్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను చూస్ చేసుకున్న స్కిల్ ఏదైతే ఉందో అది అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏంటంటే, సింపుల్ వర్డ్స్లో నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అయితే వినడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ దిస్ ఈజ్ ఎ మొబైల్. సో ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ అనేది ఒక 25,000 ఉందనుకోండి. ఈ 25,000ని ఒక ఆఫ్లైన్ షోరూమ్, ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఒక సంగీత మొబైల్స్ లేకపోతే ఏదో ఒక షాప్లో ఒక పర్సన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈ మొబైల్ని సేల్ చేస్తే ఆ పర్సన్కి ఏంటంటే ఆ యొక్క కంపెనీ కానీ లేదంటే ఆ షాప్ కానీ ఏంటంటే ఒక అమౌంట్ ఆఫ్ కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ కమిషన్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అని అంటే కనుక, ఆ ప్రోడక్ట్లో 1% లేదంటే 0.5% ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంత తక్కువ అని అంటే దానికి కూడా నేను రీజన్ అయితే చెప్తాను. సో ఈ మొబైల్ ఫోన్ మీరైతే చూసుకున్నట్లయితే దీనికి కెమెరా ఉంది, డిస్ప్లే ఉంది, అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి, అండ్ ఫ్లాష్ పెట్టాలి, దీనిలో బ్యాటరీ పెట్టాలి. సో ఇవన్నీ పెట్టాలనుకుంటే కనుక తయారీ ఖర్చు అనేది అవుతుంది. సో ఆ తయారీ ఖర్చుని బేర్ చేస్తూ కంపెనీ ప్రాఫిట్స్ కూడా ఇవ్వాలి కాబట్టి 0.5% కానీ లేదంటే 1% కానీ కంపెనీ అనేది కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరైతే ఆ ఫోన్ని సేల్ చేశారు. అదే ఆన్లైన్ డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్లో ఎట్లా జరుగుతుందంటే, ఒక ప్రోడక్ట్ ఉంది, అది డిజిటల్ ప్రోడక్ట్. ఆ డిజిటల్ ప్రోడక్ట్కి ఫస్ట్ టైం ఆ డిజిటల్ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు మాత్రమే తయారీ ఖర్చు అవుతుంది. ఆ డిజిటల్ కాపీని మనం ఎన్నిసార్లైనా కాపీ చేసుకోవచ్చు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే మేకింగ్ కాస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మేకింగ్ కాస్ట్ ఉండదు, ఎందుకంటే దే జస్ట్ క్లోన్ ఇట్. సో అప్పుడు ఏమవుతుందంటే కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ ప్రోడక్ట్ కన్నా డిజిటల్ ప్రోడక్ట్ కి కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది.
సో మరి ఎంత ఉండొచ్చు బ్రదర్ అని అంటే 65 to 70% ఆఫ్ ద కమిషన్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ లో, డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ లో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఈ డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఏం చేయాలి? బిజ్గురుకుల్లో కొన్ని టైప్స్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి. బండిల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, గూగుల్ యాడ్స్, అంటే గూగుల్ యాడ్స్ ద్వారా మనం ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాపీ రైటింగ్. కాపీ రైటింగ్ అనేది ఇంకో టాపిక్. అండ్ లాస్ట్ లో విచ్ ఇస్ ఇన్ ద ఫైనాన్స్ మాస్టరీ, స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది అల్టిమేట్ గా మీరు అందరికి తెలిసింది, అది ఎట్లా అంటే ఏ స్టాక్స్ మనకు అల్టిమేట్ గా వెల్త్ అనేది తీసుకొని వస్తున్నాయి. సో దాని మీద ఏంటంటే ఫైనాన్స్ మాస్టరీ అనేది డిజైన్ చేస్తుంటుంది. సో ఇవి మనకున్న టాపిక్స్ అనమాట. అంటే ఈ కోర్సెస్ ని ఏంటంటే బండిల్స్ గా డిజైన్ చేసి ఉంటారు. సో ఈ బండిల్స్ లో మనకు మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక బండిల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో బండిల్ ని సెలెక్ట్ చేసుకొని మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో ముందైతే బేసిక్ గా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను క్లియర్ గా అయితే చెప్తాను. సో దాని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ టాపిక్ లకి అయితే వెళ్దాము. సో ఫస్ట్లీ ఈ బిజ్గురుకుల్లో అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇంకోటి ఫ్రీలాన్సింగ్ ప్రోగ్రామ్, ఈ రెండు విధాలుగా మీరైతే ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే బిజ్గురుకుల్లో ఉన్న ట్రెండింగ్ ప్యాకేజెస్ ఆర్ ట్రెండింగ్ స్కిల్స్ ని మనము మన సోషల్ మీడియా యూస్ చేసి ప్రమోట్ చేసి సేల్స్ చేస్తే కంపెనీ అనేది ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్. సో ఎంత కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకవేళ మీరు బిజ్గురుకుల్లో ట్రాఫిక్ మాస్టరీలో ఎన్రోల్ అయ్యారు. ట్రాఫిక్ మాస్టరీ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మాస్టరీలో ఎన్రోల్ అయ్యారు అనుకోండి, మీకు పర్ మంత్ యావరేజ్ గా 15,000 to 20,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ మాస్టరీ తీసుకున్నారు అనుకోండి, విచ్ ఇస్ ద టాప్ ప్యాకేజ్ ఇన్ బిజ్గురుకుల్ అండ్ నేనున్న ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ తో మీరు ఒక మంత్ కి 70,000 to 1 lakh రూపీస్ ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు ఆన్ యావరేజ్. ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే కాదు, దీనికన్నా ఎక్కువ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క బిజ్గురుకుల్లో ఉన్న ట్రెండింగ్ ప్యాకేజెస్ ని మనం మన సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసి సేల్స్ చేస్తే కంపెనీ కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనం అర్న్ చేసిన అమౌంట్ మన బ్యాంక్కి ఎట్లా వస్తుంది బ్రదర్? సో మరి నిజంగా వస్తుందా? ఒకవేళ మనం వర్క్ చేసిన ఆ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతాయా అని చెప్పి చాలా మంది డౌట్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన పేఅవుట్ ప్రూఫ్స్ అంటే నాకు వచ్చిన పేఅవుట్ ప్రూఫ్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను, పైన అండ్ ఈ సైడ్ కూడా మెన్షన్ చేస్తాను. వెరీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకైతే తెలుస్తుంది పేఅవుట్స్ నిజంగా బ్యాంక్ అకౌంట్కి వస్తున్నాయి లేదా అని చెప్పి. ఆల్సో చెక్ అక్కడ బిజ్గురుకుల్ నేమ్ కూడా మెన్షన్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు నా జర్నీలో నేనైతే 10 lakhs రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేస్తాను, అది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి. అండ్ ఫ్రీలాన్సింగ్ నుంచి కూడా ఆ లిటిల్ బిట్ లైక్ చిన్న అమౌంట్ అయితే నేనైతే అర్న్ చేశాను. అండ్ దాని గురించి నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పెద్ద అమౌంట్ ఏం కాదు అది. సో ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో నా టీంలో ఎంతమంది ఎంత అర్న్ చేశారని చెప్పి సో నేనైతే ఇప్పుడు మెన్షన్ చేస్తాను చూడండి. సో నా టీంలో యాక్టివ్గా ఏంటంటే ఒక 120 to 150 పీపుల్ అయితే వర్క్ చేస్తున్నారు యాక్టివ్గా. సో వీళ్ళల్లో ఒక పర్సన్ అయితే 50,000 ప్లస్ చేశాడు యాజ్ ఎ బిగినర్గా 50,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేశాడు. ఇంకొక పర్సన్ అయితే 1,50,000 రూపీస్ చేశారు విత్ ఇన్ 6 months ఆఫ్ టైం. ఇవేంటంటే నా టీం యొక్క రిజల్ట్స్ అనమాట. అల్టిమేట్ గా చాలా రిజల్ట్స్ అయితే ఉన్నాయి మన టీంలో ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో. కానీ అన్ని టెస్టిమోనియల్స్ ఒకటే వీడియోలో వేస్తే కనుక లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది. సో అందుకనే నేను కొన్ని టెస్టిమోనియల్స్ అయితే మెన్షన్ చేశాను. అండ్ మీలో చాలా మందికి అయితే ఈ డౌట్ అయితే ఉంటుంది, బ్రదర్ నాకు ఇంగ్లీష్ రాదు, లేదంటే నేను ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ కాదు అండ్ నాకు ఇంగ్లీష్ కూడా అర్థం కాదు అని చెప్పి. సో మీలో చాలా మందికి అయితే ఇంగ్లీష్లో కొంచెం ప్రాబ్లం ఉంటే కనుక నేను ఎస్పెషల్లీ మంత్కి ఒకసారి ఏంటంటే తెలుగు ట్రైనింగ్ అనేది తీసుకుంటాను. తెలుగు ట్రైనింగ్ ఏంటంటే కంప్లీట్గా తెలుగులోనే తీసుకుంటాను. తెలుగులో తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా టీంకి. ఎస్పెషల్లీ నా టీంకి మొత్తం తెలుగులోనే తీసుకొని, ఒకవేళ ఆ టైంకి మీరు ఒకవేళ ఎన్రోల్ అయ్యి ఆ సెషన్ మిస్ అయితే కనుక దానికి సంబంధించిన రికార్డెడ్ ఫామ్ కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నా టీంలో ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళకి మరి మీరు సెషన్ ఇచ్చారా బ్రదర్ అంటే ఖచ్చితంగా సెషన్ అయితే ఇచ్చాను నేను. సో మీకు కావాలనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను, క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. తెలుగు సెషన్ అర్థమైందా లేదా, లైక్ ఈవెన్ కంపేరింగ్ టు ఇంగ్లీష్? తెలుగు సెషన్ ఆల్వేస్
మనకి మన లాంగ్వేజ్ లో ఏది నేర్చుకున్నా సరే చాలా బాగుంటుంది, చాలా బాగా అర్థమవుతుంది కంపేరింగ్ టు ఇంగ్లీష్. ఇవి నా యొక్క లైవ్ ట్రైనింగ్ యొక్క ప్రూఫ్స్ అన్నమాట. సో నేను లైవ్ ట్రైనింగ్ ఇచ్చాను, దానికి మీకు కావాల్సిన ప్రూఫ్ అయితే ఇది. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరైతే క్లియర్గా వినొచ్చు. సో ఇంకా మీకు ఆల్మోస్ట్ నేను ఇవ్వాల్సిన డేటా అయితే ఇచ్చాను. సో మరి అంతా ఓకే బ్రదర్, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు? సో నాకు అంతా అర్థమైంది, నేను మీ టీంలో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కనుక, సో ఫస్ట్లీ ఐ వాంట్ టు సే అబౌట్ ద ప్యాకేజెస్. సో ఫస్ట్లీ ఒకవేళ మీ బడ్జెట్ వచ్చేసి 5,000 to 8,000 మధ్యలో ఉందనుకుంటే కనుక ట్రాఫిక్ మాస్టర్ అని చెప్పి ఒక ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఆ ప్యాకేజ్తో మీరు ఒక నెలకి 15,000 నుంచి 20,000 అయితే సంపాదించవచ్చు. అండ్ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్ అనమాట. ఆ ప్యాకేజ్తో మీరేంటంటే ఒక నెలకి 50,000 to 70,000 ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి మీకు యాక్చువల్ వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 16,000 రూపీస్ ఉంటుంది. కానీ నా కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు ఏంటంటే 10,999 అంటే 11,000 మాత్రం అవైలబుల్ ఉంటుంది. అండ్ లాస్ట్ ప్యాకేజ్ నా ఫేవరెట్ ప్యాకేజ్, నా గ్రోత్కి అల్టిమేట్ రీజన్ అయిన ప్యాకేజ్ ఫైనాన్స్ మాస్టరీ. ఆ ప్యాకేజ్ యూస్ చేసి నేను ఇప్పటివరకు 10 lakhs ఇన్కమ్ అయితే జనరేట్ చేశాను. అండ్ ఆ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి, వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ అనమాట, విచ్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్. కానీ మన కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకైతే ఓన్లీ 14,999 అయితే వస్తుంది. అండ్ ఈ ప్యాకేజ్తో అల్టిమేట్గా మీకు ఒక బోనస్ కూడా వస్తుంది అనమాట. ఆ బోనస్ ఏంటంటే నా యొక్క గైడెన్స్, మెంటర్షిప్ అండ్ 2 లైవ్ సెషన్స్ అయితే మీకు ఫ్రీగా వస్తాయి ఫైనాన్స్ మాస్టరీతో. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు వెంటనే ఇంట్రెస్టెడ్ ఉండి నా టీంలో ఎన్రోల్ అవ్వాలనుకుంటే వీడియో చూసాక నాకు వెంటనే రెస్పాండ్ అవ్వండి. నేను మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ ప్రాసెస్ అని షేర్ చేస్తాను. అండ్ అక్కడ నుంచి మిమ్మల్ని అయితే కంప్లీట్గా గైడ్ చేస్తాను. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నా వెంటనే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ వీడియోని చూసి వెంటనే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేసుకుంటే కనుక మీకు ఏంటంటే మేజర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక నా సైడ్ నుంచి డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అక్కడ నుంచి ఏంటంటే మీరు అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.